జరగడమే కాకుండా తర్వాత ఒక నియమిత కాలం తర్వాత నిర్దేశిత కాలం తర్వాత మళ్ళీ పూర్తిగా ఆస్తులు కూడా ప్రభుత్వం ఇప్పుడు కూడా యాజమాన్యం హక్కులు మన దగ్గరే ఉంటున్నాయి, పూర్తిగా మన ఆధీనంలోకి వస్తాయి. అది ఇవాళ పీపీపీ మోడ్లో చేస్తున్న ప్రయత్నం అధ్యక్ష. ఇక మీరు అడిగింది విద్యార్థులు ఫీజు స్ట్రక్చర్ని అడిగారు అధ్యక్ష. ఇవాళ విద్యార్థులు నష్టపోతారని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇదే మాట్లాడుతున్న పెద్ద మనిషి 2021లో ఒక జీవో తెచ్చారు అధ్యక్ష. జీవో 133 సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ తీసుకొచ్చే అధ్యక్ష. ప్రభుత్వ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాని ఎన్ఆర్ఐ కోటాని తీసుకొచ్చారు అధ్యక్ష. దాని తర్వాత జీవో 108 తీసుకొచ్చి కేటగరైజేషన్ చేశారు అధ్యక్ష. ఏది కన్వీనర్ కోట, మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట అని. దాని తర్వాత మళ్ళీ జీవో 108 తీసుకొచ్చి ఫీ స్ట్రక్చర్ కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మేనేజ్మెంట్ కోట, కన్వీనర్ కోట 50% ఉచితం, దాంట్లో 15% మొత్తం ప్రభుత్వ పాఠశాలలో ఏమవుతుంది అధ్యక్ష, కళాశాలల్లో 100 సీట్లు ఉంటే 15% కేంద్రానికి ఇవ్వాలి అధ్యక్ష. కన్వీనర్ కోట 100 కన్వీనర్ కోట ఉంటే 10% కేంద్రానికి ఇవ్వాలి. వీళ్ళు తీసుకొచ్చిన విధానం కారణంగా ఈ 50% కన్వీనర్ కోట అంటే 15% కేంద్రానికి పోగా మిగిలిన 85%లో 35%ని మేనేజ్మెంట్ కోటాగా పెట్టారు. మిగిలిన 85%లో 15%ని ఎన్ఆర్ఐ కోటాగా పెట్టి 12 లక్షలు 20 లక్షలు ఫీజు చేశారు అధ్యక్ష. దానికి కూడా ఫీ రెగ్యులేషన్ కమిషన్ మా దగ్గర ఉంది. దానికి సంవత్సరం వాళ్ళ ప్రకారం ఫీజులు పెంచడము తగ్గించడం జరుగుతుంటుంది, పెంచడమే ఉంటుంది సహజంగా. కాబట్టి ప్రభుత్వ కళాశాలల్లో సీట్లను అమ్మాలనే ఆలోచన చేసింది. దానికి ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ మొదలుపెట్టింది. ఈ ఎక్కడ లేని విధంగా ఈ రకమైన ఆలోచన చేసి ప్రభుత్వ సీట్లని మేనేజ్మెంట్ కోటాలో ఎన్ఆర్ఐ కోటాలో అమ్మేయాలని చేసిన ప్రయత్నం చేసి జీవోలు తెచ్చి 1 సంవత్సరం పాటు నుంచి కొనసాగిస్తున్న, ఇప్పుడు మొదలైపోయిన 6 కళాశాలలో ఇదే విధానం కొనసాగుతున్నాయి. అటువంటి పెద్ద మనిషి ఇవాళ సీట్లు అమ్ముతున్నారని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీకు దమ్ము ఉంటే, నిజంగా ధైర్యం ఉంటే దీని మీద చర్చకు వచ్చి మాట్లాడండి. ఎవరు జీవో తెచ్చారు? 2001లో ఎవరు జీవో తెచ్చారు? 2003లో 2 జీవోలు మళ్ళీ క్లాస్ కేటగరైజేషన్ చేసుకుంటూ తర్వాత ఫ్రీ స్ట్రక్చర్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ తెచ్చింది జీవో ఎవరు? మీరు కాదా? అంటే మీరు తప్పులు చేసి వాళ్ళ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? ఇది సమంజసం కాదు అధ్యక్ష. దాని అందుకే చర్చ పెట్టండి, చర్చ వచ్చి మాట్లాడమని అంటున్నాం, కానీ దానికి రావడానికి సిద్ధంగా లేదు అధ్యక్ష. అయితే ఇంకో దీంట్లో అదనంగా పీపీపీ మోడ్లో పోవడం వల్ల వచ్చిన లాభం ఏంటంటే అధ్యక్ష, నేను చెప్పినట్టుగా ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు ఉన్నాయనుకుంటే కన్వీనర్ కోటాలో 85 సీట్లు కేంద్రానికి వెళ్ళిపోతే మిగతా 35 సీట్లలో మేనేజ్మెంట్ కోట, 15 సీట్లు ఎన్ఆర్ఐ కోట. అంటే 85 సీట్లలో 30% అంటే 42.5 సీట్లు వస్తాయి అధ్యక్ష. 42.5 సీట్లు వస్తాయి. అయితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన విధానం పీపీపీ మోడ్లో కేంద్ర కోటా ఉండనే ఉండదు, ఆల్ ఇండియా కోటా ఉండదు. సో కన్వీనర్ల కోటాలు ఉంటున్న 50 సీట్లు 50కి ఇవాళ విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. గతంలో 100కి 42.5 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో ఉంటే దాన్ని 7.5% పెంచి ఇవాళ 50 సీట్లను అంటే 7.5 సీట్లని ఇవాళ 100 సీట్లకు గాను ఇంటేక్ గాను పేద విద్యార్థులకి అందించే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు చెప్పాలి